ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయములో 11, ఖర్చులో 5, అవమానములో 2, రాజపూజితలో 4. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ఆలోచన విధానము అదృష్ట గడియలు రాబోతున్నాయి. మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి అన్ని శుభాలే ఉండయని అశ్రద్ధగా మనం పాటిస్తే పనులు జరగవు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. అన్ని కావాలంటే మనకు దక్కవు. మరి అన్ని కావాలంటే మనకి ఎలా దక్కుతాయి? కొన్ని కావాలంటే కొన్ని వదిలేస్తేనే మనకు కొన్ని ముందు మూవ్ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఏదేదో పూజలు చేయించుకొని ఎంతో బాధపడుతూ ఎంతో కష్టాలు పడుతూ ఎంతో బాధపడుతున్నారా? కాబట్టి మీలో ఉండాల్సిన స్థితిగతుల్ని మీరు గ్రహించాలి. మీలో ఉండాల్సిన కర్మ దోషాలని మీరు దాన్ని పట్టుకొని ఆ దోషాలకి మనం శాంతం చేయించుకుంటేనే మీకు తప్పకుండా ఒక మంచి దారి దొరుకుతుంది.